టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏకపక్షంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండబోతోంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే తిరిగి ఆ ప్రాంతం బాగుపడాలన్నా, అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకాలన్నా, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కుంటుపడిపోయాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బస్సు యాత్ర అసలు దేనికి చేస్తూ ఉన్నాడు? ఆ చేసిందే ఉంది, అసలు చెప్పుకోవడానికి చేసిందే ఉంది, అసలు దేనికి వస్తూ ఉన్నాడు? జిల్లా జిల్లా దేనికి తిరుగుతూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నం అవుతోంది. దేనికి వస్తూ ఉన్నాడు? అసలు ఏం చేశాడు? మన జిల్లాకి ఏం చేశాడు? ఏదైనా చేస్తే కదా ఇదిగో ఇది చేశాను నాకు ఓట్లేండి అని అడగటానికి. అసలు రాష్ట్రానికి కానీ, మన జిల్లాకి కానీ, మన ప్రాంతానికి కానీ ఏం చేశాడు? అంతా దోపిడీ, నాశనమే కదా. అసలు దేనికి వస్తూ ఉన్నాడన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. దేనికి అంటే, ఈయన గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు, ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే చివరి రౌండ్, రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేనికి వస్తూ ఉన్నాడండి? బస్సు వేసుకుని ఈ బస్సు యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే, ప్రజలకి ఏదో తాను మంచి చేశానని చెప్పుకోవటానికో, చేసిందేమీ లేదనుకోండి, ఏదో నేను ఇది చేశానని చూపించుకోవటానికో, భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో, మళ్ళీ ఈయన గారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర దేనికి అంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అది శాండ్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, భూముల్లో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఆయన చేయనటువంటి అవినీతి కార్యక్రమం లేదు. ఎర్రచందనం అమ్ముకోవటం కానివ్వండి, నాటుసారా కాయటం కానివ్వండి, మాదక ద్రవ్యాలు అమ్ముకోవటం కానివ్వండి, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమానికి తెరలేపాడు. మనందరికీ తెలుసు, వేల కోట్లు మింగేస్తూ ఉన్నాడు. సో వాటికి సంబంధించినటువంటి లెక్కలు, ఫైనల్ అకౌంట్స్ అయిపోయింది కదండి. ఇంకా టర్ము దోపిడీకి తెరదించాల్సిందే. ఆయనకి తెలిసి అయిపోయిందిరా బాబు, అవకాశం, ఒక్క ఛాన్స్ అని అడిగాము, రాష్ట్రాన్ని నాశనం చేసి మొత్తం రాష్ట్రానికి గుండు కొట్టించడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి ఒక ఛాన్స్ అడిగాను, పాప అమాయకులు నా మాటలు నమ్మేసి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, మళ్ళీ ఇచ్చేది లేదు కాబట్టి ఫైనల్ అకౌంట్స్ తేల్చుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ప్రతి జిల్లాకి వెళ్ళటం, ఆ జిల్లాలో ఉన్నటువంటి తన మాఫియానంతా పిలవటం, ఏంటా బ్రదర్ చెప్పు, ఏంటి లెక్క చెప్పు, ఏంటి ఇసుక లెక్క ఎంత, ఈ 5 సంవత్సరాలు ఇదిగో ఇంత దోచావు, నా తాడేపల్లి కొంపకి ఇంత పంపించావు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తావు, ఇంక ఫైనల్, ఇంక లేదు, అకౌంట్ సెటిల్మెంటే. ఎందుకంటే మన అకౌంట్ సెటిల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ, కాబట్టి మనం కూడా మన అకౌంట్ సెటిల్ చేసుకోవాలి కదా. నువ్వెంత వాటా తీసుకున్నావు, నాకు ఇస్తానన్నది ఎంత, ఇంకా ఇవ్వాల్సింది ఎంత, కాబట్టి ఆ లెక్కలు తేల్చండి అని చెప్పి ప్రతి జిల్లాలో, ఊర్లో తెస్టేస్తూ ఉన్నాడు. మైనింగ్లో లెక్కెంత, ఇసుక దోపిడీలో లెక్కెంత, ఎర్రచందనంలో లెక్కెంత, ఇంత రావాలి బస్సులో, వేసే 4 మూటలు రావాలి, వేసే నా బస్సులో వేసుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకో జిల్లాకి అక్కడ కలెక్షన్ చూసుకోవాలి. సో ఈ బస్సు యాత్ర అంతా ఏంటంటే, తాము 5 సంవత్సరాలుగా చేసినటువంటి భారీ అవినీతికి సంబంధించినటువంటి లెక్కలు తేల్చుకోవటానికండి, అంతకు మించి ఏమీ లేదు. ఈయన గారు మాటలు వినటానికి ఎవడో సిద్ధంగా లేడు, ఇంక ఏదో చేస్తానంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి ఈ లెక్కలు తేల్చుకోవటానికి తన మాఫియాతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అకౌంట్ సెటిల్ చేసుకోవటానికి జిల్లా జిల్లా వెళుతూ ఉన్నాడు. ఇవాళ అదే రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో కూడా అడుగుపెట్టాడు. మరి అక్కడ కూడా లెక్క బాగా తేల్చుకోవాల్సిన లెక్క చాలా ఉందండి. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఒక భారీ అవినీతి తిమింగళం అక్కడ కూర్చునుంది. మనందరికీ తెలుసు కదా, బొత్స సత్యబాబు ఫ్యామిలీ మింగేస్తూ ఉన్నారు. జిల్లా మొత్తాన్ని కూడా పూర్తిగా జిల్లాకి క్షౌరం చేస్తూ ఉన్నారు. మొత్తం ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ కదండి. బొత్సాది సింగిల్ అకౌంట్ కాదు, అది జాయింట్ ఫ్యామిలీ అకౌంట్ అది. కాబట్టి జగన్ రెడ్డి గారికి చాలా టైం పడుతుంది.
విజయనగరం లెక్క తేల్చుకోవాలంటే అక్కడ వీళ్ళు చేసినటువంటి దోపిడీ లెక్కలు తేలాలంటే పాపం 4-5 గంటలు, మినిమంగా 4-5 గంటలు ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి లెక్కలు తేల్చుకోవాలి. ఏమయ్యా సత్యబాబు, ఇసుకలో ఎంత దోచావు, మైనింగ్లో ఎంత దోచావు, నువ్వెంత తిన్నావు, నీ మేనల్లుడు చిన్నసీను నువ్వేదో బాగా దోచేస్తాడు, జడ్పీ చైర్మన్ ఇమ్మంటే ఇచ్చాను, ఏమయ్యా చిన్నసీను నువ్వెంత మింగావు, ఇదిగో ఇంతే. మళ్ళీ ఫోన్ చేస్తాడు మధ్యలో, తాడేపల్లి కొంపలో ఒక చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, జీతగాడు సజ్జల, ఫోన్ చేస్తాడు, ఏమయ్యా సజ్జల చిన్నసీను లెక్క ఎంత రావాలి, మనకి ఎంత వచ్చింది, ఇంత రావాలా, ఇదిగో ఇంత రావాలంటే బస్సులే 4 మూటలే బస్సులో. ఏమయ్యా సత్యబాబు నీ పరిస్థితి ఏంటి, ఇలా మొత్తం ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అడుగుతాడు. ఏమయ్యా గజపతి నగరం, ఏమయ్యా అప్పల నరసయ్య ఏంటి నీ సంగతి ఏంటి, ఇదిగో బాగా ఇంత మింగావు కదా, ఇంత పెండింగ్ ఉంది లెక్క సెటిల్ చేయి, లేదంటే ఆ నెల్లిమల్ల అక్కడ అప్పలనాయుడు మొత్తం ఫ్యామిలీ కదా, సత్యబాబు ఫ్యామిలీ మొత్తం ఇదే పనిలో ఉంటారు కదా. విజయనగరం జిల్లాని మొత్తం కూడా దోచవతలు పారేశారు. కాబట్టి జగన్ రెడ్డి వాళ్ళ విజయనగరం జిల్లా దేనికి వెళ్ళాడంటే, ప్రతి జిల్లాలో ఏ విధంగా అయితే తన అవినీతి దోపిడీకి సంబంధించినటువంటి లెక్కలు తేల్చుకుంటా ఉన్నాడో, ఇవాళ విజయనగరం లెక్క తేల్చుకోవడానికి ఇవాళ విజయనగరం జిల్లాలో అడుగుపెట్టాడు. సత్యబాబు ఫ్యామిలీ గారు దోచేసినటువంటి లెక్క, ఈయనకి రావాల్సినటువంటి లెక్కలు, ఫైనల్ సెటిల్మెంట్, జగన్ రెడ్డికి ఫైనల్ సెటిల్మెంట్ ఈ రాష్ట్ర ప్రజలు చేస్తూ ఉన్నారు. ఇవాళ జగన్ రెడ్డి తన మాఫియా ముఠాలతో ఆయన ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా విజయనగరం జిల్లా తన దోపిడీ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా సార్ మీరు? ఎంత భారీగా దోచేశారు సార్, దేన్ని వదిలిపెట్టారు మీరు? ఆఖరికి అతి ముఖ్యమైనటువంటి గర్భం మ్యాంగనీస్ మైన్, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీనికి జవాబు చెప్పాలి. గర్భం మ్యాంగనీస్ మైన్ దాదాపుగా 1000 ఎకరాలు మ్యాంగనీస్ మైను, గర్భం గ్రామం, మెరకముడిదం మండలంలో గర్భం గ్రామం విజయనగరం జిల్లాలో 1000 ఎకరాలు మ్యాంగనీస్ మైన్, అతి విలువైనటువంటి మ్యాంగనీస్ మైను. దాన్ని ఇవాళ తమరి కనుసనల్లో సత్యబాబు కుటుంబం కబ్జా చేసింది. ఈ మ్యాంగనీస్ మైను మొన్న 2022 వరకు, అక్టోబర్ 2022 వరకు ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉంది.